చదరంగం 64 గడుల్లో అనంత విశ్వంలోని నక్షత్రాల సంఖ్యను మించిన ఎత్తులతో కూడిన క్రీడ. పుట్టింది భారతదేశంలోనైనా విదేశీ క్రీడాకారులదే ఆధిపత్యం. రష్యా, అమెరికా, నార్వే దేశాల ఆటగాళ్లకే ప్రపంచ టైటిల్లో. విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే ఇండియా నుంచి విశ్వ విజేతగా నిలిచారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 సార్లు విశ్వ విజేతగా నిలిచాడు. కానీ 2013లో ఆనంద్ ఓటమి తర్వాత విశ్వ విజేత టైటిల్ కోసం భారత్ 10 ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉంది. 10 ఏళ్ల నిరీక్షణను పటాపంచలు చేస్తూ 18 ఏళ్ల గుకేష్ ప్రపంచ చెస్ రారాజుగా నిలిచాడు. గెలవడమే కాదు, అతి చిన్న వయసులోనే టైటిల్ సాధించి రికార్డు సృష్టించాడు. అద్భుతం జరగడంలో కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, కానీ ఆ సమయం వచ్చినప్పుడు అద్భుతాన్ని ఎవరూ ఆపలేరు. ఒకటి కాదు, రెండు కాదు, కనీసం 3 సార్లు దొమ్మరాజు గుకేష్ కు విజయ అవకాశాలు వచ్చాయి. కానీ దురదృష్టవశాత్తు త్రుటిలో వాటిని చేజార్చుకున్నాడు గుకేష్. మరోవైపు ప్రత్యర్థి కూడా 3 సార్లు పైచేయి సాధించి గెలుపుపై కన్నేసినా బలంగా నిలబడ్డాడు. అన్నింటికీ మించి యుద్ధ వ్యూహాల్లో సంధి కూడా ఒక భాగమే అన్నట్లుగా ఒక అడుగు వెనక్కి తగ్గుతూ అవసరమైనప్పుడు డ్రాలకు అంగీకరించాడు. కానీ పోరు ఆఖరి ఘట్టానికి చేరేసరికి ఇక సంధికి సమయం మించిపోయిందని దాడి చేశాడు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాడు. అంతే, గుకేష్ ఉచ్చులో చిక్కిన డింగ్ లిరెన్ తప్పిదం చేశాడు. అందుకున్న అవకాశంతో చైనా కింగ్ లిరెన్ ఆట కట్టించి 64 గళ్ల ప్రపంచంలో రారాజుగా నిలిచాడు గుకేష్ దొమ్మరాజు. 18 ఏళ్ల కుర్రాడు గుకేష్ దొమ్మరాజు చదరంగంలో చరిత్ర సృష్టించాడు. 11 ఏళ్ల క్రితం భారత్ చేజారిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ కిరీటాన్ని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చాడు. చెస్ మాంత్రికుడు, చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్ పై గుకేష్ చారిత్రక విజయాన్ని సాధించాడు. 14 గేమ్ల క్లాసికల్ చెస్ పోటీలో 7.5, 6.5తో డింగ్ లిరెన్ పై విజయం సాధించాడు. ప్రపంచ చెస్ చరిత్రలో అత్యంత చిన్న వయసులో ఛాంపియన్ గా నిలిచి రికార్డు క్రియేట్ చేశాడు. గురువారం సింగపూర్లో జరిగిన ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ 14వ గేమ్లో డింగ్ లిరెన్ పై గుకేష్ దొమ్మరాజు అద్భుత విజయాన్ని సాధించాడు. ఆఖరి క్లాసికల్ గేమ్లో నల్లపావులతో ఎత్తులు వేసిన గుకేష్ అద్భుత రీతిలో విజయాన్ని అందుకున్నాడు. 58 ఎత్తుల్లో ముగిసిన 14వ గేమ్ 54వ ఎత్తు వరకు డ్రా దిశగా సాగింది. కానీ 55వ ఎత్తులో డింగ్ లిరెన్ చేసిన పొరపాటు గుకేష్ ను విజయానికి చేరువ చేసింది. ఆ తర్వాత డింగ్ లిరెన్ ను చెక్ పెట్టిన గుకేష్ మరో 2 ఎత్తుల్లోనే ఆటను ముగించాడు. 14 గేముల్లో గుకేష్ 3 విజయం సాధించగా డింగ్ లిరెన్ 2 గెలుపొందాడు. మిగతా 9 గేమ్లు డ్రాగా ముగిశాయి. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత భారత్ నుంచి ప్రపంచ చెస్ ఛాంపియన్ గా అవతరించిన రెండో గ్రాండ్ మాస్టర్ గా గుకేష్ దొమ్మరాజు నిలిచాడు. గుకేష్ 2024 ఫిడే టోర్నమెంట్ టైటిల్ ఫేవరెట్ కాదు. అయినా ప్రపంచ మేటి గ్రాండ్ మాస్టర్స్ ను ఓడించి క్యాండిడేట్స్ విజేతగా నిలిచాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ లోనూ గుకేష్ ఫేవరెట్ కాదు. డింగ్ లిరెన్ చదరంగంలో తిరుగులేని చక్రవర్తి. మాగస్ కార్ల్సన్ తర్వాత డింగ్ లిరెన్ చెస్ పై ఆధిత్యాన్ని చెలాయించాడు. దీంతో సహజంగానే సింగపూర్లో డింగ్ లిరెన్ దే టైటిల్ అనుకున్నారంతా. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ గుకేష్ విక్టరీ సాధించాడు. 18 రోజుల పాటు సాగిన ఈ మహాసమరంలో 14 గేమ్ల పాటు ఒత్తిడిని తట్టుకొని ప్రత్యర్థిని చిత్తు చేసే వ్యూహాలకు పదును పెడుతూ ఎప్పటికప్పుడు ఆట తీరును మెరుగుపరుచుకున్నాడు. ఎదురు దెబ్బలను తట్టుకుంటూ తనలోని భయాలను పోగొట్టుకుని విజయ తీరాలకు చేరాడు. ఈ మెగా మ్యాచ్ కు ముందు లిరెన్ పేలవ ఫామ్ తో గుకేష్ ను మెజార్టీ మంది ఫేవరెట్ గా పరిగణించారు. కానీ తొలి రౌండ్ లోనూ అనూహ్యంగా పరాజయం పలకరించింది. అప్పుడే లిరెన్ తో పోరు అంత సులువేం కాదని, ఈ డిఫెండింగ్ ఛాంపియన్ ను ఓడించడం కష్టమని స్పష్టమైంది. అయినా గుకేష్ వదల్లేదు. 3వ గేమ్లో విజయంతో లెక్క సరిచేశాడు. తొలి 10 గేమ్లలో 8 డ్రాలు, చెరో విజయంతో గుకేష్ లిరెన్ 5-5తో సమానంగా నిలిచారు. పోరు చివరి దశకు చేరుతుండటంతో శక్తియుక్తులన్నీ ప్రదర్శించిన గుకేష్ 11వ గేమ్లో అద్భుత విజయాన్ని అందుకొని 6-5తో ఆధిక్యంలోకి వెళ్లాడు.
మిగిలిన 3 గేమ్లు డ్రా చేసుకుంటే చాలు. గుకేష్ ద టైటిల్ అనే స్థితిలో 12వ గేమ్లో ఊహించని పరాజయం. ఆ ఓటమితో ఇక గుకేష్ టైటిల్ దక్కించుకోవడం కష్టమేనని, లిరెన్ మాత్రమే ఫేవరెట్ అని మేటి ఆటగాడు కార్ల్సన్ సహా చాలా మంది అభిప్రాయపడ్డారు. 13వ గేమ్ డ్రా చేసుకున్నాడు. ఆఖరి గేమ్ కూడా డ్రా అయితే పోరు టై బ్రేక్ కు మలుతుందని, అందులో లిరెన్కే అధిక ప్రయోజనం ఉంటుందనే అంచనాలు. కానీ తగ్గేదేలే అంటూ చివరి రౌండ్లోనే ప్రత్యర్థిని చిత్తు చేసి అసలు సిసలు ఛాంపియన్ల ప్రపంచ రికార్డ్ సాధించాడు. 11వ గేమ్లో తెల్లపావులతో గుకేష్ నెగ్గగా 12వ గేమ్లో లిరెన్ ఎదురులేని విజయంతో పుంజుకున్నాడు. తెల్లపావులతో 13వ గేమ్ను డ్రా చేసుకున్న గుకేష్కు చివరి గేమ్లో అవకాశాలు లేవని అనుకున్నారు. 14వ రౌండ్లో లిరెన్ తనకు బాగా అలవాటైన లండన్ ఓపెనింగ్ను కాదని రివర్స్ గన్ ఫీల్డ్ను ఎంచుకున్నాడు. దాంతో తనకు డ్రా చేసుకునే ఉద్దేశం లేదని చెప్పకనే చెప్పాడు. ఓపెనింగ్లో గుకేష్ కూడా బలంగానే కనిపించాడు. మిడిల్ గేమ్ వరకు ఆటగాళ్లిద్దరూ సమంగా నిలిచారు. లిరెన్ డ్రా చేసుకునే ఉద్దేశంతో కనిపించినా గుకేష్ ఎండ్ గేమ్ను పొడిగించాడు. ఎండ్ గేమ్ మొదలయ్యేసరికి విశ్వనాథన్ ఆనంద్ లాంటి వారు కూడా గేమ్ డ్రా అవుతుందని అంచనా వేశారు. కానీ తెలివిగా పావులు కదిపిన గుకేష్ లిరెన్ పెద్ద తప్పు చేసేలా ఒత్తిడి చేశాడు. 55వ ఎత్తులో లిరెన్ ఏనుగును కదపడం గుకేష్కు కలిసొచ్చింది. దీంతో చైనా గ్రాండ్ మాస్టర్ ఓటమిని అంగీకరించక తప్పలేదు. చెన్నై కుర్రాడు గుకేష్ చిన్నప్పటి నుంచి యాక్టివ్ అండ్ ఇంటెలిజెంట్. వెలమ్మల్ పాఠశాలలో చదువుతున్నప్పుడే 7 ఏళ్ల వయసులోనే గుకేష్ కు చదరంగంలో ఇంట్రెస్ట్ ఏర్పడింది. దాంతో బ్లాక్ అండ్ వైట్ కలర్ బోర్డులపై పావులు కదపడమే కెరీర్ గా మారింది. ఎత్తులు వేయడంలో త్వరగానే పట్టు సాధించిన గుకేష్ అండర్-12 ప్రపంచ చెస్ యూత్ ఛాంపియన్ గా నిలిచాడు. 4వ తరగతి తర్వాత గుకేష్ పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టాడు. తల్లిదండ్రులు అండగా నిలిచారు. 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల చిన్న వయసులోనే గ్రాండ్ మాస్టర్ గా నిలిచి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కానీ కేవలం 17 రోజుల తేడాతో ప్రపంచ గ్రాండ్ మాస్టర్ గా నిలిచే రికార్డును కోల్పోయాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా ఆగిపోలేదు. కొన్నిసార్లు అతన్ని టోర్నీలకు పంపించడం కోసం తల్లిదండ్రులు నిధుల సేకరణ కూడా చేపట్టారు. 2020 నుంచి వెస్ట్ బ్రిడ్జ్ ఆనంద్ చెస్ అకాడమీలో విశ్వనాథన్ ఆనంద్ కోచింగ్ గుకేష్ కెరీర్ ను మలుపు తిప్పింది. క్రమంగా చెస్ లో మెలకువలు నేర్చుకున్న గుకేష్ 2022లో చెస్ దిగ్గజం కార్ల్సన్ పై విజయం సాధించాడు. లాస్ట్ ఇయర్ ఆసియా క్రీడల్లో పురుషుల జట్టుతో రజతం సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాది క్యాండిడేట్స్ మాస్టర్ టోర్నీలో అత్యుత్తమ ఆటగాళ్లను దాటి ఛాంపియన్ గా నిలిచాడు. దీంతో ప్రపంచ ఛాంపియన్షిప్ రేస్ కు అర్హత సాధించిన అతి చిన్న వయస్సు ఆటగాడిగా నిలిచాడు. చెస్ ఒలింపియాడ్ లో భారత పురుషుల జట్టు స్వర్ణం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు గుకేష్. ప్రస్తుతం ఉన్న చెస్ ఆటగాళ్లలో గుకేష్ ఆట తీరు ప్రత్యేకం. గేమ్ ఆరంభంలోనే దూకుడుగా ఎత్తులు వేసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టేశాడు. ఈ ప్రపంచ ఛాంపియన్షిప్ 3వ గేమ్లో ఇలాగే సమయం పరంగా గుకేష్ విజేతగా నిలిచాడు. అతని వ్యూహాన్ని అర్థం చేసుకోవడానికి ప్రత్యర్థులు ఎక్కువ సమయం వెచ్చించేలా చేస్తాడు. ఇక గేమ్ జరుగుతుంటే అతను కళ్ళు మూసుకొని ఆలోచిస్తాడు. మౌన ముద్రలో ఉన్న యోగిలా బుర్రలో వ్యూహాలకు పదును పెడతాడు. కళ్ళు తెరిచి వెంటనే తన ప్రణాళికలను అమలు చేస్తాడు. ఇక చదరంగ శిక్షణలో కంప్యూటర్లది కీలక పాత్ర. కానీ గుకేష్ మాత్రం సంప్రదాయ శిక్షణ, క్లాసికల్ ఫార్మాట్ పై దృష్టి పెట్టాడు. ఆరంభం నుంచి కోచ్ల శిక్షణలో బోర్డుపై గేమ్లో ఆడుతూ ఎదిగాడు. నెంబర్ 1 గా ఎదగాలని, ప్రపంచ ఛాంపియన్ గా నిలవాలని కలకన్నాడు. ఎలో రేటింగ్ 2500 దాటిన తర్వాతే గుకేష్ చెస్ ఇంజిన్ల సాయం తీసుకున్నాడు. ప్రపంచ చెస్ లో 2750 రేటింగ్ దాటిన అతి చిన్న వయస్సు ఆటగాడు కూడా గుకేషే. విజయం తర్వాత మాట్లాడిన గుకేష్ 2013 ప్రపంచ ఛాంపియన్షిప్ మ్యాచ్ లో కార్ల్సన్ ఆనంద్ పోటీ పడుతుంటే చూశానన్నారు. అప్పుడే ఏదో ఒక రోజు ఈ అద్దాల గదిలో కూర్చోవాలని అనుకున్నానని, ఇప్పుడు ఇక్కడికి కూర్చోవడం, పక్కనే భారత పతాకం ఉండటం నా జీవితంలోనే అత్యుత్తమ సందర్భమని తెలిపాడు. కార్ల్సన్ గెలిచినప్పుడు ఆ టైటిల్ ను తిరిగి భారత్ కు నేనే తీసుకురావాలని అనుకున్నా. అతిపిన్న వయసు ప్రపంచ ఛాంపియన్ గా నిలవాలనేది నా కోరికని, ఇప్పుడది సాధ్యమైందని తెలిపాడు గుకేష్.
రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ పేరిట 39 ఏళ్లుగా ఉన్న రికార్డును భారత గ్రాండ్ మాస్టర్ గుకేష్ బద్దలు కొట్టాడు. ఇప్పటి వరకు క్లాసికల్ చెస్ లో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన అతి చిన్న వయసు ప్లేయర్ రికార్డ్ కాస్పరోవ్ పేరిట ఉంది. 1985లో 22 ఏళ్ల 6 నెలల 27 రోజుల వయసులో చెస్ విశ్వ విజేతగా నిలిచి రికార్డు సాధించాడు. ప్రస్తుతం ఈ రికార్డును తిరగరాశాడు గుకేష్. 18 ఏళ్ల 8 నెలల 14 రోజుల వయసులోనే విశ్వ విజేతగా నిలిచి కొత్త రికార్డు, కొత్త చరిత్ర సృష్టించాడు గుకేష్. అతి చిన్న వయసులోనే ప్రపంచ గ్రాండ్ మాస్టర్ రికార్డును కోల్పోయిన గుకేష్ 18 ఏళ్ల వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచి వరల్డ్ రికార్డు సాధించాడు. విశ్వనాథ్ ఆనంద్ తర్వాత 10 ఏళ్లకు తిరిగి భారత్ కు ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ అందించిన గుకేష్ భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టించాలని, మరిన్ని పతకాలు సాధించాలని కోరుకుందాం.